ఈరోజు వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఆ దినము అపోస్తలుడైన పౌలు ద్వారా రోమా సంఘంతో మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యం ద్వారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడండి. ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిచ్చే గొప్ప వాగ్దానము నూతన సంతోషం. దేవుడు ఈరోజు నీకు నూతన సంతోషం ఇవ్వాలనుకుంటున్నాడు. మన జీవితంలో ఎన్నో సంతోషాలు ఈ లోకంలో అనుభవిస్తూ ఉండవచ్చు. గత కాలంలో మనం కొన్ని సంతోషాలతో ఉన్నాం. అదేమిటంటే, కొంతమంది ఈ విధంగా ఆ సంతోషాన్ని చూస్తూ ఉంటారు. కొంతమంది సినిమా చూడటంలో సంతోషం ఉంటుంది, కొంతమంది డ్రింక్ చేయటంలో సంతోషం ఉంటుంది అనుకుంటారు, కొంతమంది ఒకవేళ పేకాటంలో సంతోషం అనుకుంటారు, ఇంకొంతమంది లోకములో ఏదో సంతోషం ఉంది అని అనుకుంటారు. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ సంతోషములన్నీ పరిపూర్ణం కావు. ఆ సంతోషాలన్నీ కొద్ది సమయమే. కానీ గత కాలములో ఈ సంతోషాలతో మీరు ఉండి ఉండవచ్చు. అలాగనే ఇంకొద్దిమంది కొంచెం ధనంలో కానీ, లేకపోతే ఆహారంలో కానీ, లేకపోతే ఇంకొన్ని విషయాల్లో ఒక సంతోషం కలిగి ఉండొచ్చు. కానీ ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. మీకు ఒక నూతన సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ నూతన సంతోషం మనకు ఎలా కలుగుద్ది? ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తునందు ఒక నూతన సృష్టిగా ఏ వ్యక్తి అయితే మార్చబడతారో వాళ్ళకు నూతన సంతోషాన్ని వేస్తారు. క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడటం అంటే ఏంటి అని అంటే, ఒకప్పుడు యేసు ప్రభు నమ్మక ముందు మన సంతోషం వేరే, మనం వెతుక్కున్న సంతోషం వేరే. కానీ యేసుక్రీస్తుని ఎప్పుడైతే కలుసుకున్నామో మనము మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, బాప్తీసము, దేవుని సన్నిధి, దేవుని వాక్యము, దీంట్లో ఒక సంతోషం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకుముందు ఉన్న సంతోషం కంటే ఈ సంతోషం చాలా గొప్పది. ఎందుకంటే బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. 4వ కీర్తన 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించేదివి. అవును కదా, ఈరోజు నాకు సంతోషం లేదు కదా నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు ధాన్య ద్రాక్షారసముల సంతోషముల కంటే ఆయన ఇచ్చే సంతోషం గొప్ప సంతోషం. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఇవ్వబోతున్నాడు. ఈ భూమి మీద నువ్వు అనేకమైన ఆ నూతన సంతోషాన్ని నువ్వు ఎప్పుడు అనుభవిస్తావో, ఏ సంతోషం నీకు మేలుకరమైందో అది దేవుడు నీ ముందు ఈరోజు ఉంచబోతున్నాడు. అది నీ హృదయంలో పెట్టబోతున్నాడు. అది శాశ్వతమైన సంతోషం. అది నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించబడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. గత కాలంలో సంతోషం కంటే పరిశుద్ధాత్మలో నాయన ఆ నూతన సంతోషం పొందుకుంటే గొప్ప విషయం అని చెప్పారు. అవునయ్యా, పరిశుద్ధాత్మలో ఈ సంతోషం ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు తను చేసే వ్యాపారం, ఉద్యోగం, చేతి పని, హెల్త్, ఎవ్రీథింగ్, అన్ని విషయాల్లో మీరు స్వస్థపరిచి ఆశీర్వదించి వరకు నూతన సంతోషాన్ని మీరు ఇవ్వగల దేవుడు. ఈనాడు అనేక మంది జీవితంలో ఆ సంతోషము, ఈ వాగ్దానాన్ని నమ్మి, చూచి, విశ్వసించి క్లెయిమ్ చేసుకున్న వారి జీవితంలో ఇది అనుగ్రహించబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.